రేవ్ పార్టీలు అనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణాలు ఏంటి? రాజకీయ కుట్ర లేకంటే ఉంది. బెంగళూరులో రేవ్ పార్టీలు లేవా? ఈ రేవ్ పార్టీయే కనిపించిందా? హేమ గారి పేరు, శ్రీకాంత్ గారి పేరు, అశు అని ఇంకొకరి పేరు బయటకు వచ్చిన డ్రగ్స్ ఉంటాయి. ఇంకా మత్తు కావాలంటే డ్రగ్, ఇంకా మత్తు కావాలంటే కోకెయిన్. సో సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఉండేది సార్. ఇప్పుడు హిందీ వాళ్ళు చూసి అనుకునేవారు అన్నమాట, రోజంతా కలిస్తే ఒక సీన్ తీస్తారు రా అని చెప్పి. ఇప్పుడు రాజమౌళి గారు రోజంతా కలిస్తే ఒక షాట్ తీస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. సో సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చూసుకున్నట్లయితే డిసిప్లిన్, పంక్చువాలిటీ అండ్ వాళ్ళ వర్కింగ్ టైమ్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ మూవీస్ ఇవన్నీ తీస్తూ ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఉండేది సార్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు డిసిప్లైన్డ్ గా ఉండే వాళ్ళు ఉంటున్నారు, బట్ కొంతమంది రేవ్ పార్టీలు అని చెప్పి రీసెంట్ గా మనకు తెలిసిందే హేమ గారు దొరికిపోయారు అన్నట్టుగా చాలా కథనాలు మనం విన్నాము. ఆవిడ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా రేవ్ పార్టీలు అనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణాలు ఏమిటి? అసలు ఈ రేవ్ పార్టీ గురించి, ఈ లైఫ్ స్టైల్ గురించి, ఆనాటి లైఫ్ స్టైల్, ఈనాటి లైఫ్ స్టైల్ మీకే తెలుసు, మీరున్నారు కాబట్టి ప్రత్యక్షంగా. ప్రేక్షకులకు కూడా మనవి ఇదేంటంటే మీకు తెలియాలి, ఆనాటి సినీ పరిశ్రమ ఒక గురుకుల పాఠశాలలాగా ఉండేది. సినిమాని ప్రేమించే దర్శకులు ఆ రోజుల్లో ఫస్ట్ హెచ్ఎం రెడ్డి, సినీ దర్శక పితామహ సి పుల్లయ్య, ఆయన బిఏ, ఇలా పి పుల్లయ్య, ఆయన బిఏ, అంటే బాగా చదువు, కేవి రెడ్డి బిఎస్సి హానర్స్, అంటే మూల స్తంభాలైనటువంటి దర్శకులు దర్శకత్వం వహించారు. ఎప్పుడు సినిమా మాటలు నేర్చుకున్నది 1931 భక్త ప్రహ్లాద. అప్పటి నుంచి అందరూ దిగ్గజాలు లాంటి డైరెక్టర్స్ మనకు వచ్చారు కాబట్టి మన పునాది గట్టిగా ఉండేది. తర్వాత వాళ్ళు సెట్లో హీరోల్ని కొట్టేవారు. యూ షుడ్ నో. పి పుల్లయ్య గారి కోపం వస్తుంటే, సి పుల్లయ్య గారి కోపం వస్తే అలా మీసాలు తీసిపోయేవాడు. కేవి రెడ్డికి కోపం వచ్చినట్టు తల తిప్పుకునేవాడు. ఇలా రకరకాలు ఉండేవి. కొంతమంది కొట్టేవారు అన్నమాట. ఈ క్లాబ్ బోర్డు ఇసిరేయడం ఇలాంటి చేశారు అందరికి కూడా. అలా తిట్లు ఎన్టీ రామారావు గారికి పడ్డాయి, నాగేశ్వరరావు గారికి పడ్డాయి. మన ప్రేక్షకుల కోసం చెబుదాం. ఏదో ఒక సినిమాలో, అంటే పల్లెటూరు పిల్లల సినిమాలో ఏమిటండి, ఉదయం నుంచి నేను వచ్చాను, తింటున్నాను పడుకుంటున్నాను, నా షాట్కి ఎవరు పిలవటం లేదు ఏంటంటే చెప్తే, అప్పుడు బిఏ సుబ్బారావు అన్నాడట, నువ్వు దానికే పనికొస్తావయ్యా, ఆ పనే చెయ్యి అన్నాడట. నువ్వు దానికే పనికొస్తావు, ఆ పనే చెయ్యి అన్నాడు. అంటే ఆ స్టూడెంట్ని అంత గొప్పగా చెప్పేవాడు. ఒకసారి అంజలితో నటించినటువంటి నాగేశ్వరరావు, ఏమిటండి అంజలీదేవి గారి పేరు ముందేస్తారు, నా పేరు తర్వాత వేస్తారంటే, అప్పుడు మనలాంటి ఒక జర్నలిస్టు, అంటే ఆ సినిమా పిఆర్ఓ, ఎవరి పేరు ముందెయ్యాలో ఎవరి పేరు వెనకేయాలో మాకు తెలుసు, ఊరుకోవయ్యా అన్నాడు. అలాగే కాకుండా కొట్టే దర్శకులు కొంతమంది ఉన్నారు. పి పుల్లయ్య బండ బూతులే, ఆడవాళ్ళని చంపేశాడు బూతులతో. అలాగే వి మధుసూదనరావు గారు కొట్టడం తిట్టడం. జేబు దొంగ అనే సినిమాకి డైరెక్షన్ చేస్తున్నప్పుడు శోభన్ బాబు పెట్టిన కండిషన్ ఏమిటి తెలిసిన, నన్ను గురువు గారిని తిట్టకుండా కొట్టకుండా ఉంటేనే సినిమాలో యాక్ట్ చేస్తా. ఎందుకంటే శోభన్ బాబుని పెంచి పెద్ద చేసింది ఆర్టిస్ట్గా వి మధుసూదనరావు గారే. మాట్లాడితే బూతులు ఇచ్చేస్తాయి, మాట్లాడితే కొట్టేస్తాడు, మాట్లాడితే కళ్ళద్దాలకు పగలబడతాడు. అందువలన ఫస్ట్ నా రెమ్యునరేషన్ తక్కువైనా పర్వాలేదు, గురువు గారిని మాత్రం నన్ను తిట్టొద్దని చెప్పి ఒప్పుకున్నాడు. అప్పటికి స్టార్డమ్ వచ్చేసింది కదా. అంటే ఎట్లాంటి దర్శకులు ఉండేవాళ్ళమ్మా. 5 నిమిషాలు లేట్ అయినట్టు అది చాలా అవమానంగా భావించేవాళ్ళు. ఈ లేట్ అయినందుకు ఒక చిన్న అంటే ఒక ఉదంతో చెప్పేసి ముగించేస్తారు. శ్రీకృష్ణ పాండవీయం సినిమా జరుగుతుండగా నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వచ్చి 7 గంటలు షూటింగ్ అవ్వాలి. ఈయన ఎప్పుడు 7 గంటల షూటింగ్ అంటే సరిగ్గా 7 గంటలకు కొబ్బరికాయ బయట, ఆ రోజుల్లో కొబ్బరికాయని కెమెరాకి చుట్టూ దిష్టి తీసి బయట కొట్టేవారు. ఏంటి ఇలా కొడుతున్నారు?
అని ఈసారి ఎలాగైనా కొంచెం మాటల్లో పెట్టేసి తప్పిద్దాం. అదో సరదా. ఎన్టీ రామారావు పంక్చువల్ అంటారు, మనం కాదా అనుకొని వచ్చారు. అవుతుంది 6 గంటలకు వచ్చారు. అంటే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు కదా. ఎన్టీ రామారావు గారికి నెలకి 500 రూపాయలు జీతం ఇచ్చినటువంటి అధినేతలు వారు. నాగిరెడ్డి, చక్రపాణి గారు, విజయవాహిని స్టూడియోస్. వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడ్డా. అలా మాట్లాడుతూనే ఉన్నాడు. తమ్ముడిని అడిగాడు, హీరోయిన్ రెడీయా అని. ఆయన గుండె జారిపోయింది. ఇదేంటి అని చెప్పేసి వెంటనే తెలిసిపోయింది అన్నమాట. అక్కడ మేకప్ రూమ్లో కేఆర్ విజయ లేదు. ఫస్ట్ ఆవిడ కేఆర్ విజయ ఫస్ట్ సినిమా శ్రీకృష్ణ పాండవీయం. అండ్ అంటే చిన్న ఆయన ఎలాగుండేవాడంటే ఎన్టీ రామారావు గారు రియల్ లైఫ్లో హీరో అయితే నిజ జీవితంలో ఆయన హీరో అన్నమాట. వెళ్ళి వచ్చి పట్టుకొని లాక్కొని వచ్చి మేకప్ చేసి ఈలోగా ఎన్టీ రామారావు అండర్స్టాండింగ్ ఏంటంటే అప్పుడు బారెట్లే బారెట్లో రెహమాన్ సరిగ్గా నాకు గుర్తులేదు, ఎవరో ఒకరు ఇద్దరులో రెహమాన్ అయి ఉంటాడు. ఆయన పిలిచి పెద్ద లందీ డైలాగ్ ఉంటుంది కదా, ఒక ఎంత మాట అని చెప్పి ఉంటుంది కదా, దాన్ని టాలీ 1200 అడుగులు టాలీ వేయమన్నాడు. టాలీ వేసేసుకున్నారు. సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 7 గంటలకు వెళ్ళి రెడీ షూట్ అంతే. 7 గంటలకు కాయ కొట్టారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు లేచి వెళ్ళిపోయారు. ఇక డిసిప్లిన్ అంటే ఆ సాయంత్రం కేఆర్ విజయ్కి ఏం చెప్పారంటే, అమ్మ మా సంస్థ ప్రతిష్టకే భంగం కలిగేలా నువ్వు ప్రవర్తించావు కనుక దీనికి నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది. కేఆర్ విజయ నాన్నగారి పేరు ఎంజి రామచంద్రన్. మేము ఫస్ట్ సినిమా మీరే ఆఫర్ ఇచ్చారు, మీరు ఇంతవరకు అంటే మీరే మాకు దేవుడు అనుకుంటున్నాము, 1116 ఇచ్చారు, ఆ డబ్బులు తప్ప మా దగ్గర లేవు, మహానుభావు ఏం చేస్తా చేయంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు బాగా ఆలోచించి, మీరు చేసిన తప్పిదానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకోవాలి, దానికి ఏంటంటే ఇక ముందు జీవితంలో ఇట్లాంటి పరిస్థితిని పునరావృతం కానివ్వను అని చెప్పి కేఆర్ విజయ, ఎంజి రామచంద్రను ఇద్దరు సంతకాలు పెట్టి ఫ్రేమ్ చేయించి, మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు అవ్వకూడదు, ఫ్రేమ్ చేయించి నాకు ఇస్తే ఎన్ఐటి బ్యానర్లో పెడతా, అది వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారు, అది వాళ్ళకి తెలుస్తుంది, ఇంకొకరికి చెప్పవలసిన పని లేదు, దానికి ఇష్టమైతే రేపు షూటింగ్ రాలేదు మానే అన్నాడు. సో అటువంటి క్రమశిక్షణ డిసిప్లిన్ ఉన్న ఆవిడ ఎంత బాగా అర్థం చేసుకుందంటే, నా జీవితం ఈ స్థాయికి రావడానికి కారణం ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ మహానుభూతి అన్నం తిన్నప్పుడు వాళ్ళే తలుచుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి కేఆర్ విజయ. ఈవిడ గొప్పదే, వాళ్ళు గొప్ప వాళ్ళే. అర్థమైందా? అయితే అలాగా ఉన్నటువంటి ఈరోజు డైరెక్టర్ సెట్కి వచ్చి 10, 11, 12 మధ్యాహ్నం లంచ్ చేశాక ఏదో తిప్పుకుంటూ తీరుకుంటూ వస్తున్నారు హీరోలు, హీరోయిన్లు, సైడ్ యాక్టర్స్ కూడా. ఈరోజు డైరెక్టర్స్ అంటే గౌరవం లేదు. ఎంతమంది డైరెక్టర్స్ సెట్లో షార్ట్ చెప్తున్నారు చెప్పండి? అంతకుముందు ఒక షార్ట్ ఇంకొకటి చెప్పడే డైరెక్టర్ అన్నమాట. అప్పుడు ఇప్పుడులాగా మానిటర్లు లేవు కదా. ఇప్పుడు డైరెక్షన్ నువ్వు చేసేవచ్చు, మానిటర్లో చూసుకుంటావు, డైలాగ్ చెప్తారు, కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటావు, నీకు కావాల్సిన ఎమోషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయో లేవో చూసుకుంటావు, ఓకే అంటావు, అది తెలుస్తుంది కదా. అప్పుడు డైరెక్టర్ అంటే షార్ట్ జరుగుతుండగా అది ఇమేజినేషన్ చేసుకోవాలి, ఎలా వచ్చి ఉంటుందో, లెన్స్ వేస్తే ఎలా కనిపిస్తాడు, ఏ లెన్స్ వేస్తే ఎలా కనిపిస్తాడు అని చెప్పి, ఆ లైటింగ్ ఎలా ఉంది, వీటన్నిటి మీద కూడా అవగాహన కావాలి డైరెక్ట్గా మాట. ఇప్పుడు ఏంటి ఎందుకు ఇలా ఇండస్ట్రీలో అంటే మళ్ళీ ఇప్పుడు వస్తుంది సార్. పుష్ప చూసుకున్నట్లయితే, రంగస్థలం చూసుకున్నట్లయితే, ఇటువంటి పెద్ద పెద్ద మూవీస్, RRR డైరెక్టర్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, టైంకి వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు కూడా కొంచెం మళ్ళీ అటువంటి డిసిప్లైన్డ్ ఎరా వస్తుంది అనుకోవచ్చా? రాదమ్మా, రాదు. ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన సినిమా రెమ్యూనరేషన్లు 5,000, ఈరోజు ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంత తెలుసా? 75 కోట్లు, 100 కోట్లు. ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళకి 200 కోట్లు. ఎందుకంటే మనకు కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే 500 కోట్లు బిజినెస్ చేసింది. సినిమా రిలీజ్ అవ్వకముందు
మరి వాళ్ళు ఎలాగొస్తారు? వాళ్ళు నిద్రపోయి లేచేసరికి కొంచెం టైం పడుతుంది. ఏదో ఇప్పుడు అంటే రాజమౌళి సినిమాకైతే రావద్దు కానీ మిగతా సినిమాకి హాయిగా రెస్ట్ తీసుకొని వద్దామని ఆలోచన వచ్చింది. తర్వాత మనకి అప్పుడు హిందీ వాళ్ళని చూసి అనుకునేవారు అన్నమాట, రోజంతా కలిస్తే ఒక సీన్ తీస్తారా అని చెప్పి. ఇప్పుడు రాజమౌళి గారు రోజంతా కలిస్తే ఒక షార్ట్ తీస్తారు. అంటే అది ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది. అంతే డిసిప్లిన్కి సంబంధించింది కాదు. అప్పుడు సినిమాలా చూసేవారు. సినిమాని తన ఇంటి పేరుకి ఎంతైతే ప్రతిష్ట ఉందో తను తీసే సినిమాలకు కూడా అంతే ప్రతిష్ట ఫీల్ అయ్యేవారు అన్నమాట. డబ్బుల గురించి చూసేవారు కాదు. ఆ రోజుల్లోనే పెళ్ళం తాయిబొట్టు కూడా తాకట్టు పెట్టి సినిమాకి పెట్టేవాళ్ళు అన్నమాట. ఆ గౌరవం తన గౌరవంగా ఫీల్ అయ్యేవారు. ఆ విజయాన్ని తన విజయంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అలా కాదు. ఒక సినిమాకి ఎవరెంత సంపాదించుకుంటున్నారు అదే ప్రధానం. మిగతా విషయాలు మనకి